పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల, ఆవిడ రష్యన్ క్రైస్తవురాలు. కానీ భర్త అడుగుజాడల్లో నడుస్తుంది. హిందూ సంప్రదాయాలను పాటించే భర్తకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడైనా, ఆ రోజున పోటీకి బయలుదేరేటటువంటి సందర్భంలోనైనా హారతులు ఇచ్చి తిలకం దిద్ది చక్కటి హిందూ సంప్రదాయాలను పాటించింది. ఆవిడ ఆ ప్రార్థనలే చేసుకుంటుంది తన మతానికి సంబంధించింది. బట్ ఇక్కడ భర్తకు సంబంధించినటువంటి హిందూ పద్ధతుల్ని పాటిస్తోంది, గౌరవిస్తోంది. అదే సందర్భంలో సింగపూర్లో తన బిడ్డకి వేసవి ట్రైనింగ్ కోసం దగ్గరుండి చూసుకుంటోంది. అలా చూసుకుంటున్నటువంటి దశలోనే ఆ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం. వెంటనే భర్తకి చెప్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం, హాస్పిటల్ పాలైనటువంటి బిడ్డను తీసుకుని రావటం అంతా జరిగింది. ప్రస్తుతం కోలుకుంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే, స్వయంగా మామూలుగా క్రైస్తవులకి ఎట్లాంటి పద్ధతి ఉందంటే, వాళ్ళ ఎవరైతే పాస్టర్లు చెప్పుకొచ్చింది, కనీసం దేవుడికి సంబంధించినటువంటి పువ్వులు కూడా ముట్టుకోవద్దు, లేకపోతే కనుక ఈ ప్రసాదమే తినకూడదు, హిందువుల ప్రసాదమే తినకూడదు, ఈ దేవుడినే చూడకూడదు అన్నటువంటి తరహాలో వాళ్ళకి చెప్పబడింది. అందుకనే వాళ్ళు, మీరు చాలామంది ఇళ్లలో పనిచేసే పని మనుషుల్లో చాలామంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు ఆ విధమైనటువంటిది పాటిస్తున్నారు. ఇదివరకైతే ముగ్గులు వేయొద్దు, చివరికి వాళ్ళని బొట్లది పెట్టనివ్వట్లేదు, కాళ్ళకి మెట్టెలొద్దు, మెళ్ళలో నలపూసలొద్దు, నాంతాళ్ళొద్దు, ఇట్లాంటివి చాలా జరిగిపోతున్నాయి. అది ఆ మతం చెప్పిందే అంటే మతం చెప్పలేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు, దాన్ని పాటింపజేస్తున్నారు. కొంతమంది ఏమో ఉండొచ్చు అంటారు, కొంతమంది ఏమో ఉండొద్దు అంటారు. ఇందులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, నడిచేది నడుస్తోంది. అయితే అలాంటి సిస్టమ్స్లో నుంచి ఉన్నటువంటి ఆమె చాలా బాధ్యతాయుతంగా తిరుమల వెంకన్నను మొక్కుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం ఒక ఎత్తు అయితే, తను తలనీలాలు సమర్పించడం తన బిడ్డ కోసం, తలనీలాలు సమర్పించి ఆ పైన దర్శనం చేసుకోవడం, తర్వాత అన్నదానానికి డబ్బులు ఇచ్చి అన్నదానం చేయటం, ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు ఆమెని. అలాగే పవన్ కళ్యాణ్ని కూడా పూర్తిగా అభినందిస్తున్నారు, మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు.